సో దాని తర్వాత గ్రూప్ డిస్కషన్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో స్టార్ట్ అయింది. సో 10 మెంబర్స్‌ని ఒక గ్రూప్‌గా డివైడ్ చేశారు. సో అలా 5 గ్రూప్స్‌గా పెట్టారు. సో వీళ్ళందరికీ ఇద్దరు హెడ్‌లు పెట్టారు. అందులో ఒకరు లేడీ. సో ఆ పేరు మనం చెప్పకూడదు. మీ అందరికీ చూసుకున్న లేడీ అయితే సో ఎక్కువగా ఆవిడే క్వెషన్స్ అడుగుతుంది. ఆవిడే కంటెంట్ ఇస్తుంది. ఆవిడే మొత్తం అసలు ఒక బిగ్ బాస్‌కి ఏం కావాలో అవన్నీ కూడా ఆవిడ చేతుల మీదే జరుగుతున్నాయి. బట్ అయితే ఈ 10 మెంబర్స్‌లో మనం ఒక 10 మెంబర్స్‌ని తీసుకుంటే ఆ 10 మెంబర్స్‌లో ఏం జరిగిందనేది మనం టాపిక్ మాట్లాడేసుకుందాం. సో ఈ 10 మెంబర్స్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారు. సో అందరినీ కాదు మళ్ళా. ఒక 3-4 మెంబర్స్‌ని సెల్ఫ్ ఇంట్రడక్షన్ తీసుకున్న తర్వాత ఆ 3-4 మెంబర్స్ చెప్పిన దాంట్లో నుండే కంటెంట్ తీసుకున్నారనమాట. సో నిజంగా ఇది చాలా డిఫరెంట్‌గా అనిపించింది. ఎందుకంటే సో వాళ్ళు ఫిక్స్ అయిపోతారు వాళ్ళ మైండ్‌గా. ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారు. మనం ఇలా చెప్పాలి, ఇలా చెప్పాలి, ఇలా చెప్పాలి. బట్ ఒక 3 మెంబర్స్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పాక ఒకవేళ సపోజ్‌కి మీకు నేను ఒక సిట్యుయేషన్‌లో ఇలా బాధగా ఉండేది. సమ్ రీజన్ వల్ల మా పేరెంట్స్ నుంచి దూరంగా ఉన్నానని మీరు చెప్పారనుకోండి. పేరెంట్స్ నుండి ఎందుకు దూరం ఉన్నారు? నాన్నగారు తప్పు చేస్తే మీరు తప్పని చెప్పి వాళ్ళతో కలిసి ఉండాలి కదా! అంటే అది చెప్పి దాని మీద మీ ఒపీనియన్ ఏంటని వీళ్ళ ఉన్న మిగతా 9 మెంబర్స్ దగ్గర కూడా అడుగుతున్నారు. సపోజ్ ఒక లవ్ బ్రేకప్ అయింది. సో లవ్ స్టోరీ ఉంది. నాకు లవ్ బ్రేకప్ అయింది. సో ఆ 5 ఇయర్స్ రిలేషన్‌షిప్ ఆ అమ్మాయి నేను చాలా డీప్‌గా లవ్ చేసుకున్నాం. బట్ ఆ అమ్మాయికి వేరే మ్యాచెస్ చూడడం వల్ల విడిపోయాం అని చెప్పారనుకోండి. సో దాంట్లో కంటెంట్ ఈవిడ ఎలా తీసుకుంటదంటే, అంటే అమ్మాయికి నువ్వు అన్ని ఇయర్స్ లవ్ చేసిన అబ్బాయివి పెళ్లి చేస్తారని చెప్పితే వదిలేస్తావా? వాళ్ళ పేరెంట్స్‌నైనా బతిమలాడాలి. లేదా నువ్వు డేర్ చేసి అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవాలి. ఇద్దరు మేజర్స్ కదా! అని అలా డిస్కషన్‌లో చెప్పి, దీని మీద మీ ఒపీనియన్ ఏంటని మిగతా 9 మెంబర్స్ దగ్గర అడుగుతున్నారనమాట. అంటే చాలా డిఫికల్ట్‌గా తీసుకుంటారనమాట. సో కంటెంట్ చాలా డిఫరెంట్‌గా ట్రై చేశారు. అండ్ లాస్ట్‌లో నామినేషన్ ప్రాసెస్ అయితే పెట్టారు. సో ప్రతి ఒక్కరికి నామినేషన్ అడిగారు. సో ఇప్పుడున్న 9 మెంబర్స్‌లో ఎవరు హౌస్‌లోకి వెళ్ళకూడదు అనుకుంటారో దానికి రీజన్ చెప్పమన్నారు. సో చాలామంది రీజన్స్ చెప్పుకోరు. అండ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ సేపు మాట్లాడాలంట. అంటే ఐ మీన్ వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా చెప్పుకోవాలి. సో కొంతమంది ఏంటంటే ఇది చెప్తేనే వాళ్ళకి కరెక్ట్ ఏమో అని సో ఎక్కడ లేని కష్టాలన్నీ అవే చెప్పినట్టు ఉన్నారు. బట్ అలాంటివి చెప్తే జడ్జెస్ అయితే ఎవరున్నారో కాసేపు ఓదార్స్తున్నారు. మళ్ళీ వాళ్ళకి తిరిగి క్వెషన్ ఏస్తున్నారనమాట. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒక 3-4 మెంబర్స్ అయ్యాక కంటెంట్ చేసి దాని తర్వాత కూడా మళ్ళీ మిగతా అంటే లాస్ట్ ఎండ్ అయిపోయినప్పుడు కూడా మిగతా వాళ్ళు సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా తీసుకున్నారు. ఎవరిది తీసుకోలేదని లేదు. బట్ కంటిన్యూయింగ్ ప్రాసెస్ కాకుండా కొంచెం డిఫరెంట్‌గా తీసుకోవడం జరిగిందనమాట.